సో ఇప్పుడు రైట్ నో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే అంటే ఫుల్ టైం కాకుండా స్లాట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని, అదొకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? సో మా దాంట్లో ఏంటంటే అది ఫుల్ టైం కాకుండా మామూలుగా ఆఫ్లైన్ కొంచెం టైం 2 అవర్స్ అలా వచ్చి చేసేది ఉంది. అలాగే ఆన్లైన్ బ్యాచెస్ కూడా ఉంటాయి. సో అలా ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ 2 ప్రిఫర్ చేయొచ్చు. సో మాకేంటంటే వేరే ప్లేసెస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మోస్ట్లీ ఎక్కువ మంది ఆన్లైన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆన్లైన్లో వచ్చి మాకు ప్రస్తుతానికి ఒక బ్యాచ్లా స్టార్ట్ చేస్తాము. సో కోచెస్ వచ్చి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటాం అనమాట. నాకు ఇందాక ఒక ట్రెడిషనల్ కన్వెన్షనల్ వే ఒకటి చెప్పారు, టైమింగ్స్ అవి క్యాలిక్యులేట్ చేయడం వైల్ ప్లేయింగ్ ద గేమ్. ఒక్కసారి ఇప్పుడు రైట్ నో ఫాలో అవుతున్న వే ఏంటి, పద్ధతి ఏంటి, ట్రెడిషనల్ వే ఏంటి, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అంటే ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఏంటంటే వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగేటప్పుడు రోజంతా కూడా వాళ్ళు గేమ్ ఆడి ఇంకా వాళ్ళు మూవ్ ఆడాలి అంటే కనుక ఎవరైతే ప్లేయర్ మూవ్ ఆడే వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ మూవ్ని ప్లే చేసేవాళ్ళు. సో వాళ్ళు ఒక పేపర్లో వాళ్ళ మూవ్ రాసి ఆర్బిటర్కి ఇచ్చి అది బాక్స్ లా ఉంటుంది, అందులో పోస్ట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆడే మూవ్కి ఇది ఆడితే అపోనెంట్ ఏం ఆడతారని వీళ్ళు ప్రిపేర్ అవుతారు. అలాగే అపోనెంట్ వాళ్ళు ఏ మూవ్ ఆడుండొచ్చు అని ప్రిపేర్ అవుతారు అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ డే గేమ్ కంటిన్యూ అయ్యేది. అంటే అప్పుడు దాకా ఈ గేమ్ అలాగే ఉండేది అక్కడ టేబుల్ మీద? అలానే ఉండేది. సో దానికి ఏంటంటే ఉండడం అంటే బోర్డు మీద ఉండాల్సిన అవసరం లేదు, నొటేషన్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది అనమాట. సో నొటేషన్ ఏంటంటే మనం చూస్తే బోర్డు మీద 64 స్క్వేర్స్కి ర్యాంక్స్, ఫైల్స్ అని ఉంటాయి. వాటి ఫైల్ ర్యాంక్ కాంబినేషన్ వచ్చింది మనం నొటేషన్ కింద యూజ్ చేస్తాం అనమాట. అలాగే పీసెస్కి కూడా లెటర్స్ ఉంటాయి. సో పీసెస్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి, వాటికి ఉండే లెటర్స్ ఏంటి, అవి చేసి చేయొచ్చు. సో ఆ నొటేషన్ ఉంటే కనుక 100 years తర్వాత కూడా మనం మన గేమ్ చెక్ చేసుకోవచ్చు. సో అది అలా డేస్ తరబడి నడిచేది ఇంతకు ముందు ట్రెడిషనల్ వేలో. ఓకే, ఇప్పుడు రైట్ నౌ ఉన్నది ఏంటి? ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే 1.5 hour ఈచ్. మనకి 1.5 hour, అపోనెంట్ కి 1.5 hour. ఎవ్రీ మూవ్ కి 30 seconds ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు 1 hour 30 minutes తో స్టార్ట్ చేసాం అనుకోండి. ఫస్ట్ నేను మూవ్ ఆడి క్లాక్ ప్రెస్ చేశాను. సో నాకు 1 hour 30 minutes 30 seconds ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ మీరు మూవ్ ఆడి మీరు ప్రెస్ చేస్తారు, మీకు అంతే.